ఈ వీడియోలో మనం డయాలిసిస్ చేసే రోగులు ఏ విషయాలను గమనించాలి అనే విషయంపై చర్చించబోతున్నాం. కాబట్టి మీరు డయాలిసిస్ చేయించుకుంటున్నట్లయితే మొదటి విషయం మీరు గమనించాల్సింది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం పెంచుకోవాలి. ఉదాహరణకు పప్పులు మీ ఆహారంలో చేర్చుకోవాలి. రెండవ విషయం మీరు ఏమి చేయాలి? పాలు మరియు పాలు నుండి తయారైన వస్తువులను కొంచెం చేర్చుకోవాలి. పాలు ద్రవ రూపంలో ఉంటాయి. ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. నీటి భాగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నీటిని తక్కువ పరిమితిలో ఉంచుకోవాలి, ఎందుకంటే డయాలిసిస్ సమయంలో అది పెరుగుతుంది. అప్పుడు మనం ఏమి చేస్తాము అంటే మనం ఇంట్లో తయారు చేసిన చెన్నా లేదా పనీర్ తీసుకుంటాము మరియు దానిని ముడిగా తినము. దానిని వండుకొని ఉల్లిపాయ మరియు అన్ని కూరగాయలు వేసి దానిని బుజ్జీగా చేసి మీరు దానితో పరాటాలు తినవచ్చు లేదా రోటీతో కూరగాయలుగా తినవచ్చు. మీరు దానిని తింటే, మీరు దానిని సరైన విధంగా తింటూ ఉంటే, రోజూ తింటూ ఉంటే, ఏదైనా రూపంలో తింటూ ఉంటే మీ శరీరంలో ప్రోటీన్ లోపం తగ్గుతుంది లేదా ఉండదు.